నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నార్కెట్పల్లి విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేసి లాగ్ బుక్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన కరెంటు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో 24 గంటల కరెంట్ ఇస్తుందని చెప్పి ఇంకా మరి మాటలు చెప్తుంటే మనం రైతుల పక్షాన పోయి పరిశీలన చేసిన సందర్భంగా మరి అందరు ప్రతి ఒక్కరు వచ్చి లాక్ బుక్ చూస్తారని చెప్పి ఇలా లాక్ బుక్ కూడా ఎంటర్ చేసే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారి కాలంలో 10 సంవత్సరాల కాలంలో కరెంటు ఇవ్వలేడంటే కూడా కరెంటు ఇవ్వగలిగింది. అది నాణ్యమైన కరెంటు, స్టార్టర్లు మోటార్లు కాలకుండా 24 గంటల కరెంటు ఒక భారతదేశంలో కరెంటు కానీ వ్యవసాయ రంగాన్ని కానీ అద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు. ఇలా రేవంత్ రెడ్డి ఎంతకంటే గొప్పగా చేస్తే కరెంట్ ఇస్తాను, రైతులకు ఉన్న పంటల విషయంలో కానీ అన్ని రకాల మాటలు చెప్పిండు, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది ఇవ్వకుండా ఈరోజు కరెంటు కనీసం సీజన్ వచ్చి పొలాలు దున్నకాలు మొదలుపెట్టి నార్లు వేసి నాట్లు పెట్టినాక కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు యూరియా కొరత వస్తుంటుంది, మరొక వైపు కరెంటు షార్టేజ్ వస్తుంటుంది. కరెంటు తోటి ఈరోజు రైతులందరూ అలమటిస్తున్నారు. పొద్దున్న లేస్తే మోటార్లు పీకడం, రిపేర్ సెంటర్ పోవడం, మళ్ళీ రిపేర్ సెంటర్ మోటార్ అల్లికి తీసుకురాగానే మళ్ళీ కరెంటు నాణ్యమైన కరెంట్ రాక మళ్ళీ మోటార్ కాలిపోవడం, మోటార్తో పాటు స్టార్టర్ కాలిపోయే పరిస్థితి. ఇక ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇచ్చే కరెంటు లో వోల్టేజ్ తోటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దాన్ని ఏమంటారంటే కరెంటు ఎందుకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుందని డిపార్ట్మెంట్లు పడితే దీని మీద ఓవర్లోడ్ ఉందని చెప్తారు. అసలు వ్యవసాయం లేకనే, కాలం లేకనే, దరిద్రమైన ప్రభుత్వంలో కాలం లేకనే, ఇలా సకాలం వర్షాలు పడక కరెంట్ లేకనే పంటలు పంతలు దానికి ఓవర్లోడ్ ఎక్కువ అయింది. మీకు ఓవర్లోడ్ లేకనే ఇలా మీరు నాణ్యమైన కరెంట్ ఇవ్వక ఇవాళ హ్యాండ్స్ ఎంత ఇవ్వాలో అంత కరెంట్ ఇవ్వకుండానే ఇలా మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు బర్న్ అయిపోతున్నాయి. నిన్నగాక మొన్న కొండపావుడుదాం చూసిన ఒక ట్రాన్స్ఫార్మర్ రైతులది ఒకే రోజు కాలిపోతే మళ్ళీ దాని మీద లోడ్ అయ్యని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇస్తే మళ్ళీ 2వ రోజు నెక్స్ట్ డే కాలిపోయింది. కారణం ఏంటంటే కరెంటు నాణ్యమైన కరెంట్ ఇస్తలేరు. దాంతోపాటు ప్రధానంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తుందని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న సంగారెడ్డిలో సిగ్గు లేకుండా బరి తెగించి రేవంత్ రెడ్డి అనేటోడు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. నీకేమాత్రం సిగ్గు శరం ఉండవు, నకరికల్ కాన్సెన్స్ రా, ప్రతి రైతుల దగ్గర చూపించుకోబోతా గల్లపట్టి గుంజుకపోయి రైతులతోటి కొట్టించే పరిస్థితి చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు ముఖ్యమంత్రి అంటోడు రాజ్యాంగబద్ధంగా సీట్ల కూర్చున్నప్పుడు ప్రజలకు జవాబుదారితనం ఉన్నప్పుడు రైతులకు భరోసా ఇవ్వాల్సిన వాడు ఇవాళ 12 గంటలు 10 గంటలకు కూడా కరెంట్ వస్తలేరని ఆయన పొలాలు ఎండిపోతానని రైతులు మొరబెట్టుకుంటుంటే నేను సిగ్గు లేకుండా పోయినా 24 గంటల కరెంట్ ఇస్తున్నా ఎట్లా చెప్తున్నావు? ఇక నార్కెట్ సబ్స్టేషన్ చూస్తే నీ లాక్ బుక్లో తప్పు రికార్డు. లాస్ట్ బీఆర్ఎస్ పార్టీలు వచ్చి తనిఖీలు చేస్తున్నారని చెప్పి రైతుల పక్షాన్ని చేస్తున్నారంటే లాక్ బుక్ కూడా ఎంటర్ చేయకుండా ఈరోజు లాక్ బుక్ వదిలిపెట్టి లాక్ బుక్ ఏం చేస్తున్నావు? బ్రేక్ డౌన్ ఇస్తే గంట పోతుంది కరెంటు, ఏమైనా ఎల్సీ అంటే గంట అర్ధగంట పోతుంది. మీ లాక్ బుక్లో 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు రాస్తాం. సాయంత్రం కూడా పిల్లలు పనుల పోయొచ్చు కానీ విద్యార్థులు కానీ అన్నం తిని కుటుంబ సభ్యులు తిని చదువుకుందామంటే కూడా కరెంటు సాయంత్రం కూడా కరెంటు వేయలేని పరిస్థితి ఇళ్ళకి కూడా. అంటే ఇంత దిక్కుమాలిన వ్యవస్థ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తుంది. రెండవది ఇక లాక్ బుక్లో మెన్షన్ చేయకపోవడంతో ఇంకా సిగ్గుసేది. ఎందుకంటే ప్రజలకు జవాబుదారితనం ఉన్న వాస్తవాలు చెప్పలేని పరిస్థితి ఉన్నది. తమ్ముడు ఇప్పుడే అంటుంటే ఫోన్లో ఒక యాప్ ఇచ్చారు, యాప్లో ఎంటర్ చేస్తాను, యాప్ చెప్పారు తను ఇవాళ డ్యూటీకి వచ్చిందంట. మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు 13 గంటలకు కరెంట్ ఇస్తున్నా అని చెప్తాడు. కరెంట్ ఎప్పుడైనా పోయినా ఈరోజు అని పక్క రైతులని M7,000 ఫీడర్ కానీ మాండ్ర కానీ ఎలాగూడెం కానీ నార్కెట్ ఫీడర్ నడితే కరెంట్ రాలేదని చెప్పి మాండ్రలు నడితే 7,000 నడితే కూడా కరెంట్ పోయింది 11 గంటలకు అని చెప్పారు. దాని డ్యూటీ నుండి కరెంట్ పోలేదని చెప్తా. అంటే ఈ రకమైన వర్క్ మీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఎవరు వచ్చినా కూడా కరెంట్ వస్తుందని చెప్పాలి, అబద్ధాలు ఆడాలి. లత్కోరు మాటలు అయితే రేవంత్ రెడ్డి దగాకోరు మాటలు చెప్పిన మీరు కూడా మాతో పాటు మీరు అబద్ధాలు ఆడని చెప్పి లాస్ట్గా ఉద్యోగస్తులను కూడా బలిపశు చేసి రైతులతో మాటలు పడిపించే పరిస్థితి. రేవంత్ రెడ్డి అంటూ సిగ్గుశరం లేదు కాబట్టి ఎంతమంది రైతులు తిట్టినా పడే పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే దండుకొని పోతానికి వచ్చింది కాబట్టి, ఓ దండుపాలెం బ్యాచ్ ఆయన ఎమ్మటుంది కాబట్టి ఈరోజు మరి ఉద్యోగస్తులను ఎందుకు బలి చేస్తున్నావు? నువ్వు అబద్ధాలు ఆడినాక ఉద్యోగస్తులతో ఎందుకు అబద్ధాలు ఆడిస్తున్నావు? రైతులకు ఒక క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు వ్యవస్థని ఇట్లా నడుపుతున్నావు? నువ్వు కరెంట్ ఇవ్వలేను నాతో కాదు,
యూరియా సరఫరా చేయలేను, ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇలా మా నాయకులు ఏమైనా ప్రశ్నిస్తే మా కేటీఆర్ గారిని హరీశ్రావు మీద విష ప్రచారం చేసే పరిస్థితి, కేటీఆర్ గట్టిగా మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేసే పరిస్థితి, హరీశ్రావు గారిని లాక్ బుక్లు పరిశీలన చేస్తే నీకు లాగు కొడుతుందని చెప్పి సుధపూజలు చేస్తుందని చెప్పి సిగ్గుమాలిన మాటలు మాత్రం ఒక రాజ్యాంగబద్ధ సీట్లో కూర్చొని ఈ రకమైన సాంప్రదాయం తలెత్తే ప్రయత్నం చేస్తే గ్రామాలలో ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా తనుకునే పరిస్థితి ఉంటుంది, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అయినా సిగ్గు లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇవాళ నువ్వు పోయి నాగార్జున సాగర్ వచ్చి యజ్ఞం చేస్తారు, పొలాలు బీడు మారినాయి, కరెంటు లేదు, కొన్ని గ్రామాల్లో మంచులు తాగే పరిస్థితి లేదు. మీరు కరెంటు మీరు ఏదో ఎలక్షన్ ఉంటుందో మీరు మేనిఫెస్టోలో ఊరికో పూటకో మాట బ్రోకర్ మాట ఏదైతే మాట్లాడో మాటలు కట్టుబడి ఉండాలి. లేకపోతే రైతన్నలు పొరకలతో తన్నే పరిస్థితి వచ్చింది మీ ప్రభుత్వాన్ని. మీ ముఖ్యమంత్రి కూడా చూస్తాడు. ఈరోజు ముఖ్యమంత్రి అంటే గతంలో ఒక ఎమ్మెల్యేలో మంత్రిలో ముఖ్యమంత్రి అంటే ప్రజాప్రతినిధులు గౌరవం ఉండేది, కానీ గౌరవం ఇజ్జత్ లేకుండా చేసినాడు దుర్మార్గుడు ఎవడే అంటే ఈ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డిలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు స్వతంత్రం వచ్చినాక, కానీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి రాజశేఖర్ పరిపాలన చేసిండు. కేసీఆర్ గారు రైతులకు ఎంత భరోసా ఇచ్చినా ఇలా మనం గ్రామాల్లో చూస్తున్నాం. కానీ నువ్వు వచ్చినాక రైతు కాదు ఎవ్వరు కూడా భరోసా లేదు. నువ్వు ఒక గుదిబండలాగా తయారైన ఈ రాష్ట్రానికి ఈ దరిద్రం శనిపోవాలని చెప్పి రైతులను తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారు. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.